టీవీ న్యూస్ కి స్వాగతం. తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది స్వాతి. జిల్లా మడకశిర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మడకశిర నియోజకవర్గం నందు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. ప్రజలందరూ కూడా సహకరించి సరైన నాయకులను ఎన్నుకుంటారని అభ్యర్థి మాట్లాడడం జరిగింది. రిపోర్టర్ హరి. చిన్న చిన్న సమస్యలు తప్పితే ప్రశాంతంగా జరుగుతా ఉంది. నాకు తెలిసి ఇప్పటి వరకు పొద్దున్న స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలింగ్ ఎలా జరుగుతుంది? పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ సరళి కూడా బాగుంది. ప్రకృతి కూడా ఈరోజు దేవుడు కరుణించినాడు. వర్షం వచ్చి చల్లగా ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. ప్రజల యొక్క అవగాహన, ప్రజల యొక్క ప్రజలైతే నేనైతే అనుకుంటున్నాను, గత 30 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నాం కాబట్టి ఏం ఆశిస్తున్నానంటే ప్రశాంతమైన వాతావరణం కావాలి, మళ్ళీ మడకశిర కావాలి అనే ఉద్దేశంతో అభివృద్ధికే పట్టం కొడతారు, అభివృద్ధికే జనాలు ఓటేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ నిర్ణయిస్తే మనం దాన్ని స్వీకరించాలి, తప్పదు. ఇప్పటి వరకు ఎంత శాతం ఈ అంచనా ప్రకారం పోలింగ్ 50 నుంచి 60% ఉంది. 50% వచ్చేసింది. 50% దాటి బయట వచ్చేసింది. అప్పుడే 60% దాకా వచ్చింది. కొన్ని బూతుల్లో 70%, 75% కూడా అయింది. సో అందులో అన్ని దగ్గర మహిళలు, యువకులు ఈసారి బాగానే వచ్చి పోలింగ్ బూతులకు వచ్చి వాళ్ళ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు. స్వచ్ఛందంగా ప్రలోభాలకు ఎవరు ఇప్పుడు లొంగే పరిస్థితి లేదు. వాళ్ళైతే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఏ నిర్ణయం ఇస్తే మనం దాన్ని గౌరవించాలి. అంతిమంగా మా నాయకుడు రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో గత 35-40 సంవత్సరాల నుంచి ఈ తాలూకా అభివృద్ధి జరిగింది. అతని వారసునిగా రఘువీరారెడ్డి గారి వారసులుగా సుధాకర్, అతను ఎమ్మెల్యేగా ఆల్రెడీ 5 ఏళ్ళు పనిచేసి మంచివానిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ మంచితనము, ఆ అభివృద్ధి అన్నీ కలిసి ఈసారి సుధాకర్ గారిని గెలిపించడానికి అన్ని ఉపయోగపడతాయని నేనైతే ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రజలు ఆశిస్తారని కూడా నమ్ముతూ ఉన్నాను. ఇంకా